ఈ కుంభమేళా జరిగినప్పుడు చాలామంది అఘోరీలు, నాగసాధువులు హిమాలయాల నుంచి వస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా! వీళ్ళు అందరూ కూడా హిమాలయాల్లోనే ఉంటూ ఉంటారా? ఎందుకు కుంభమేళా జరిగినప్పుడు వాళ్ళు మాత్రమే? అనేక చోట్ల ఉంటారు. ఈ నాగసాధువులకు, అఘోరాలకు కూడా అఖాడాలు ఉన్నాయి. హ్మ్. కొంతమంది అక్కడ ఉంటారు. హ్మ్. ఇంకా దాంట్లో నిష్ణాతులై 3, 12 సంవత్సరాల సాధనలు పూర్తి చేసుకున్న అఘోరాలు కానీ, నాగసాధువులు కానీ, హ్మ్. ఒక విధంగా శంకరాచార్యుల వారే వీటిని కూడా ఒక దళంగా ఏర్పాటు చేసి, దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంటే మీరొచ్చి కాపాడండి అనే దానికి ఏర్పాటు చేసిన ఒక రక్షక దళము హ్మ్. అన్నటువంటి మాట కూడా కొంతమంది అంటారు. హుహు. వాళ్ళు ఎంతటి నిష్ణాతులు అంటే శరీర కణ వికరీకరణం అనేటువంటి ఒక క్రియ తెలిసిన వాళ్ళు. హ్మ్. వాళ్ళు అనుకున్న ఒక్క క్షణంలో ఈ శరీరం అంతా కణ నిర్మితం కదమ్మా, అవును. కణాల సమూహం. హ్మ్. చర్మము దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కణాలే. మనకు ఇక్కడ గడ్డ కట్టుకొని చర్మంగా కనపడుతుంది, లోపల మాంసంగాను, రక్తంగాను, నరాలుగాను, ఎముకలుగాను కనపడుతుంది. హ్మ్. ఆ ఎముకలు కణ నిర్మాణమే. వాళ్ళు అనుకొని ఒక సాధన ద్వారా ఈ కణాలను స్ప్రెడ్ చేసేస్తారు. కణం మీకేం కనపడుతుంది? హ్మ్. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈ కోటాను కోట్ల కణాలు దూరం అయిపోతాయి. వాళ్ళు ఎక్కడ అనుకుంటారో అక్కడికి మళ్ళీ చేరుతారు. హ్మ్. దీన్ని మీ ఆధునిక భాషలో చెప్పాలంటే టెలిపోర్టేషన్ అంటారు. ఇప్పుడిప్పుడు శాస్త్రజ్ఞులు వాటి మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఒక రూమ్లో ఉన్న వస్తువుని ఇంకో రూమ్లోకి మార్చగలిగారు. హ్మ్. అదే ఈ కణ వికరీకరణ, టెలిపోర్టేషన్. హ్మ్. కణాలుగా మార్చేసి ఈ కణాలను అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది. హ్మ్. హ్మ్. అది యంత్రాలతో చాలా ఖర్చుతో కూడిన పని. హ్మ్. వాళ్ళు మంత్రాలతో చేసేవాళ్ళు, వీళ్ళు యంత్రాల వాడకం ఉంది. రెండవది వాళ్ళు వాళ్ళ శరీరాన్ని, ఈ మాంసపిండాన్ని మొత్తం మంత్రపిండంగా మార్చుకుంటారు. హుహుహు. తో వాళ్ళ వయసులు ఎంత, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏమి తింటారు, ఇవన్నీ ఊహాగానాలుగా చెప్పుకోవడమే.